ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 1 year వరకు గోల్డ్ కొనడాన్ని తగ్గించండి అనగానే జ్యువెలరీ స్టాక్స్ బాగా పడ్డాయి. లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ లో టైటాన్, కళ్యాణ్ జ్యువెలర్స్, సెంకో గోల్డ్, పిఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్ లాంటి స్టాక్స్ 14% వరకు పడ్డాయి. ఇండియా ఎక్కువ గోల్డ్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. యుఎస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్స్ వలన ఇండియన్ ఫారెక్స్ రిజర్వ్స్ మీద ప్రెజర్ అనేది బిల్డ్ అవుతుంది. సో నాన్ ఎసెన్షియల్స్ అయిన గోల్డ్ కొనడాన్ని తగ్గించమని చెప్తున్నారు. పబ్లిక్ గోల్డ్ కొనడం తగ్గిస్తే ఫస్ట్ ఇంపాక్ట్ అయితే జ్యువెలరీ కంపెనీస్. దీనివల్ల వాళ్ళకి వచ్చే రెవెన్యూస్ తగ్గిపోతాయి. సో మార్జిన్స్ పైన ఇంపాక్ట్ పడుతుంది. ఈ కారణాల వల్ల ఇన్వెస్టర్స్ ఈ స్టాక్స్ నుండి ఎగ్జిట్ అవడం వల్ల స్టాక్ మీద సెల్లింగ్ ప్రెజర్ పెరిగి స్టాక్ ప్రైస్ అనేది పడుతుంది. సో జ్యువెలరీ కంపెనీస్ అఫెక్ట్ అవడంతో పాటు అందులో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ జాబ్స్ ని కోల్పోవచ్చు. సిఎన్బిసి వాళ్ళు పబ్లిష్ చేస్తున్న డేటా ప్రకారం ఈ రోజు జ్యువెలరీ ఇండస్ట్రీ అసోసియేషన్స్ వాళ్ళకి అండ్ అఫీషియల్స్ ఆఫ్ పిఎం ఆఫీస్ వాళ్ళకి మీటింగ్ ఉండబోతుంది. ఈ మీటింగ్ లో ఏదైనా పాజిటివ్ అవుట్కమ్స్ ఉంటే స్టాక్స్ లో తిరిగి బౌన్స్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూ అవ్వచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.